రైతు నందమూరి బాలకృష్ణ నటించబోయే తదుపరి చిత్రం. దర్శకుడు కృష్ణవంశీ. నిజానికి బాలయ్య 100వ సినిమాగా ఇదే తెరకెక్కాల్సి ఉంది. అయితే మధ్యలో క్రిష్ శాతకర్ణితో దూరాడు. బాలయ్యకు కూడా రైతు సబ్జెక్టు బాగానే కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకు అమితాబ్ ను కూడా సంప్రదించారు. బాలయ్య స్వయంగా వెళ్లి అమితాబ్ ను కలిశారు కూడా. ఆయన ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం రైతును బాలయ్య పట్టించుకోకూడదని నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. రైతు పేరుతో సినిమా తీస్తున్నప్పుడు వారి సమస్యలే ప్రధాన కథగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందనే వార్తలు వస్తున్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. మరి బాలయ్య ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా పార్టీ కూడా తమదే. అధికారంలో ఉంటూ సొంత ప్రభుత్వాన్ని తోలనాడటం సాధ్యమయ్యేది కాదు. పైగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా రైతు సమస్యల నేపథ్యంలోనే నడిచి విజయం సాధించింది. ఇందులో రైతుల సమస్యలను ప్రస్తావించడం, పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టడం వల్లనే ప్రజలకు బాగా కనెక్ట్ అయి రికార్డు కలెక్షన్లు సాధించింది. తాను అంతకు మించి రైతుల మనసులు దోచుకోవాలంటే ఇంకా ఘాటుగా డైలాగ్స్ ఉండాలి. ఇది బావగారి ప్రభుత్వానికి ఇబ్బందికరం కాబట్టి ఈ ప్రాజెక్టును వదిలేస్తే ఏ గొడవ లేదు అని అనుకుంటున్నట్లు సమాచారం.